ఇప్పుడు కోటలోకి తిరిగి వచ్చిందన్న విషయంపై అసూయతో కోపంతో ఉండిపోయింది. అయితే ఆమె తండ్రి కోసం ఎదురు చూసే తిరిగి కోటకు చేరుకుంది. ఆమె అలసిపోయి యువరాణి తన గదిలో నిద్రపోయింది. రాణి తన గదిలోకి ప్రవేశించి ఆమెపై మంత్రం వేసింది. అకస్మాత్తుగా యువరాణి జుట్టు అసహ్యంగా మారి ముఖం అసహ్యంగా మారిపోయింది. ఇప్పుడు ఇంకేమీ చేయలేకపోయింది. రాజు కోటకు తిరిగి వచ్చాడు. తన కుమార్తె తిరిగి వచ్చిందని తెలుసుకుని చాలా సంతోషించాడు. అతను వెంటనే ఆమె గదిలోకి వెళ్ళాడు. కానీ గదిలో నిద్రపోతున్న అమ్మాయి తన కుమార్తెలా కాదని అనిపించింది. ఈమె నా కూతురు కాదు. నేను మీకు ఆదేశిస్తున్నాను, మీరు వెంటనే ఈమెను మహల్ నుంచి బయట గెంటేయండి అని. ఈ ఆదేశం ఇచ్చిన తర్వాత రాజు గది నుండి బయటికి వెళ్ళిపోయాడు.